రేపు కవిత ఈడీ ముందు హాజరు కాబోతున్నారు, విచారణ ఎదుర్కోబోతున్నారు. ఇంతలోనే కవితకు తాను బినామీనంటూ పిళ్ళై స్టేట్మెంట్ ఇచ్చారు ఈడీకి. అయితే అదే వాంగ్మూలాన్ని వెనక్కు తీసుకుంటున్నట్టుగా ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. అసలు ఏం జరగబోతోంది? ఒక్కసారి స్టేట్మెంట్ ఈడీ ముందు ఇచ్చిన తర్వాత దాన్ని తిరిగి తీసుకునే అవకాశం ఉంటుందా? దీనికి సంబంధించి ఎక్స్పర్ట్స్ తో మనం ఇంటరాక్ట్ అవుదాం. మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు, ప్రముఖ న్యాయవాది, నేషనల్ బార్ కౌన్సిల్ మెంబర్ కూడా. వెల్కమ్ టు అవర్ షో అండి విష్ణువర్ధన్ రెడ్డి గారు. చెప్పండి. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఈడీ ముందు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని వెనక్కు తీసుకోవడం సాధ్యమవుతుందా? లిక్కర్ కేసు అనేక మలుపులు తీసుకుంటూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, అరుణ్ రామచంద్ర పిళ్ళై తాను కవితకు బినామీనంటూ ఈడీ ముందు ఒప్పుకున్నారు. రేపు విచారణకు వెళ్లే ముందు ఆ స్టేట్మెంట్ ను, తన వాంగ్మూలాన్ని వెనక్కు తీసుకుంటున్నట్టుగా పిటిషన్ వేశారు. దీన్ని ఎలా చూడాలి? అంటే జనరల్ గా ఏదైనా ఒక క్రిమినల్ కేసు ఉన్నప్పుడు జనరల్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు అనేటువంటిది కూడా ఒక క్రిమినల్ కేసు గానే చూస్తాము. ఎందుకంటే మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఏదైతే ఉందో, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద సెక్షన్ 3 ప్రకారం మనీ లాండరింగ్ కనుక ఇన్వాల్వ్ అయినట్లయితే ఎన్ఫోర్స్మెంట్ జ్యూరిడిక్షన్ అనేటువంటిది టేక్ ఓవర్ చేసేటువంటి అధికారాన్ని ఆ చట్టం అనేటువంటిది ఇచ్చింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ కేసులో కూడా విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, విజయ్ మదన్ లాల్ చౌదరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2022 కేసులో ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఒక విచక్షణమైనటువంటి అధికారాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎందుకంటే ఈ యొక్క ఈడీ కేసెస్ అనేటువంటిది ముఖ్యంగా ఇది అంతర్జాతీయంగా సంబంధించినటువంటి క్రైమ్ ప్రొసీడింగ్స్, ఒక డ్రగ్స్ కానివ్వండి, లేకపోతే పొలిటికల్ టెయింటెడ్ మనీ కావండి, ఇవన్నీ ఇన్వాల్వ్ ఉండటం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలకు పెనుభాగం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంటర్నేషనల్ సమాజానికి ఇచ్చినటువంటి కమిట్మెంట్ కు అనుగుణంగా మనం కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేటువంటిది 2002లో తెచ్చుకున్నాము. అయితే అది వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఏదైతే కొంత బ్లాక్ మనీ ఉందో పర్టికులర్ గా ఎవరైతే ఈ యొక్క అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, వీళ్ళు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో కొన్ని వందల వేల కోట్ల కొంత ఆరోపణలు ఉన్నటువంటి అధికారులకు సంబంధించి రాజకీయ నాయకులు ఉన్నటువంటి కేసులో ఒక క్రైమ్ బేసిస్ గా ఈడీ వాళ్ళు కూడా టేక్ ఓవర్ చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఏంటంటే ఈ కేసులో ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి కేసులో ఏదైతే మొట్టమొదటిగా సిబిఐ కేసు రిజిస్టర్ చేసింది. సిబిఐ చేసిన తర్వాత కొంతమందిని అరెస్ట్ చేసింది. ముఖ్యంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేసేసరికి దీనికి ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ తర్వాత సిసోడియా, తర్వాత నంబర్ ఆఫ్ ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో, లిక్కర్ బిజినెస్ చేసేటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చేయడం జరిగింది. తర్వాత కొంతమంది పొలిటీషియన్స్ కూడా ఇవ్వడానికి ఇంకా ప్రాముఖ్యత వచ్చింది. అయితే ఇప్పుడు ఏదైతే మీరు అడిగారో, ఇప్పుడు దేవి గారు పిల్లైకి సంబంధించినటువంటి ఒకసారి స్టేట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఇచ్చిన తర్వాత అది వెనక్కి తీసుకోగలరా లేదనేటువంటిది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, ఏదైనా ఒక కేసులో పోలీస్ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక స్టేట్మెంట్ రికార్డ్ అనేటువంటిది ఒక అధికారి ఒక అక్యూజ్డ్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ గానీ అండర్ సెక్షన్ 164 సిఆర్పిసి కింద, విట్నెస్ ఇచ్చే స్టేట్మెంట్ అండర్ సెక్షన్ 161 సిఆర్పిసి కింద స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే అక్యూజ్డ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే కొంత కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు, దీన్ని నేర ఒప్పుకోలు దళ, లేకపోతే విట్నెస్ గా మారి కూడా ఒకవేళ ప్రాసిక్యూషన్ కి సపోర్ట్ చేయాలనుకుంటే ఆయన కూడా కొన్ని సంబంధించి కూడా ఉన్న ఫ్యాక్ట్స్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు సంస్థ కూడా ఇచ్చేటువంటి ఒక పరిస్థితి మనకి సిఆర్పిసిలో ఇచ్చింది. అయితే పిల్లై ఇప్పుడు ఏదైతే మీరు అయితే అన్నారో 4-5 టైమ్స్ నుంచి 10 టైమ్స్ వరకు ఇప్పటి వరకు ఎగ్జామిన్ చేశారు, ఇన్వెస్టిగేట్ చేశారు. ఈ సందర్భంలో ఎవరైతే ఈ కేసులో ఉన్నారో ఆయన తిరిగి మళ్ళీ ఆ స్టేట్మెంట్ ని విత్డ్రా చేసుకుంటూ వినిపిస్తుందండి మీకు? ఎస్, 29 సార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు అరుణ్ రామచంద్ర పిళ్ళై. 11 సార్లు వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. ఇప్పుడు ఆ వాంగ్మూలాన్ని వెనక్కు తీసుకుంటున్నారు. అసలు ఇది సాధ్యమయ్యే విషయమైనా? ఆ స్కోప్ ఉంటుందా? అంటే చట్ట పరిధిలో ఒకటి మనం ఇక్కడ చూడాలి, చట్ట కోణంలో ఏం చూడాలంటే, ఎవరైనా అంటే ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్. ఒకటి, విట్నెస్ కానీ అక్యూజ్డ్ కానీ ఏ స్టేట్మెంట్ అయితే ఒక పోలీస్ అధికారికి కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారికి కానీ ఇస్తారో అది రికార్డ్ చేసుకునేటువంటి అధికారము ఆ కన్సర్న్ పోలీస్ అధికారికి కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంటుంది. ఎన్నిసార్లు అయినా పిలవచ్చు నాన్ బెయిలబుల్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ లో. అయితే పిళ్ళైకి సంబంధించింది ఏంటంటే, ఇక్కడ మనం చట్టం యొక్క దృష్టిలో ఆయన యొక్క ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు ఏదైతే కోర్టు ముందుకు వెళ్తున్నాడో, అంటే ఆయన ఒక అబ్జెక్షన్ పెడుతున్నాడు.
ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నా స్టేట్మెంట్ రికార్డ్ చేసిందో, సో 9 సార్లు రకరకాలుగా చేసినటువంటి స్టేట్మెంట్ అది నా యొక్క సమ్మతితో చేయలేదనేటువంటి ఒక వాదన తీసుకొస్తున్నారు. కాబట్టి కోర్టు ముందు వచ్చేటువంటి అంశం ఏంటంటే, కోర్టు ఒకసారి నాది ఫోర్స్ఫుల్ గా తీసుకుందని చెప్తే కూడా ఆ స్టేట్మెంట్ కొంత వ్యాలిడిటీ అనేటువంటి తగ్గుతుంది. సో ఆయన అది ఆ కోర్టు ముందు ఎస్టాబ్లిష్ చేయగలగాలి. నేను ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ నేను అడ్మిట్ చేస్తూ చెప్పలేదు, కన్ఫెస్ చేస్తూ చెప్పలేదు, లేకపోతే ఇంకొకటి వ్యతిరేకంగా చెప్పలేదు, అధికారులే నా మీద చెప్పారని కనుక అతను కోర్టు ముందుకు వెళ్లి చెప్పుకోగలిగితే కోర్టు మళ్ళీ ఫ్రెష్ స్టేట్మెంట్ రికార్డ్ చేయమనొచ్చు, లేకపోతే ఆ స్టేట్మెంట్ కొంత వ్యాలిడిటీ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈయనిచ్చిన స్టేట్మెంటే రేపు మళ్ళీ కోర్టు ముందుకు వచ్చి చెప్పాల్సి ఉంటుంది. ఒక్కసారి ఒక వ్యక్తి పోలీసు వాళ్ళ ముందు చెప్పి తర్వాత లేదు నాది బై ఫోర్స్ నాది రికార్డ్ చేశారంటే కొంత కోర్టు ముందు చట్టం దృష్టిలో దానికి కొంత వ్యాలిడిటీ అనేటువంటిది తగ్గుతుందండి. అంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఈడీ విచారణ అంటేనే అది సివిల్ కోర్టుతో సమానమని అంటారు. వినిపిస్తుంది అంటే అవును, వినిపిస్తోందండి. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ అంటే అది సివిల్ కోర్టుతో సమానం. అంటే కోర్టు ముందు చెప్పినట్టే ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళు రిటర్న్ గా వాళ్ళు ఇచ్చే వాంగ్మూలాన్ని వాళ్లే రాస్తారు అని అంటారు. అసలు ఈ పర్టికులర్ ఈ విచారణ, ఈడీ విచారణ ఎలా జరుగుతుందండి అసలు? మీరు ఏదైతే చెప్తున్నారో ఈడీ విచారణకు సంబంధించి అది సివిల్ కోర్టు స్టేట్మెంట్ అనేటువంటిది మాత్రం అది కరెక్ట్ కాదు. అది మిస్కాన్సెప్షన్, ఒక రాంగ్ కాన్సెప్షన్. ఎందుకు చెప్తున్నానంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేటువంటిది ఇట్స్ ఎ క్రిమినల్ పీనల్ ప్రొవిజన్స్ ఉన్నటువంటి చట్టము. ఎందుకంటే సెక్షన్ 33 అనేటువంటిది మనీ లాండరింగ్ అనేటువంటిది వస్తుందా? ప్లీజ్ కంటిన్యూ వినిపిస్తోంది. వినిపిస్తుందండి మీకు? వినిపిస్తోందండి, ప్లీజ్ కంటిన్యూ. నేను మాట్లాడేది మీకు వినిపిస్తుందా? విష్ణువర్ధన్ రెడ్డి గారు మీరు మాట్లాడొచ్చు, వినిపిస్తోంది, ప్లీజ్ కంటిన్యూ. మనీ లాండరింగ్ అనేటువంటిది డిఫైన్ చేసింది. సెక్షన్ 4 అనేటువంటిది కూడా పనిష్మెంట్ ప్రిస్క్రైబ్ చేసింది. కాబట్టి ఏదైనా ఒక వ్యక్తి మనీ లాండరింగ్ కనుక పాల్పడ్డతే సెక్షన్ 4 ప్రకారం 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఉంది. తర్వాత అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ అనేటువంటిది కూడా మనకి సెక్షన్ 5 చెప్తుంది. తర్వాత రకరకాలైనటువంటి పవర్స్ కూడా ఈ యొక్క మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది సివిల్ అని చెప్పడానికి లేదు, ఇది కంప్లీట్ గా క్రిమినల్ నేచర్ ఉన్నటువంటిది. ఎందుకంటే సుప్రీంకోర్టు వారు కూడా 160 పిటిషన్స్ సుప్రీంకోర్టులో ఫైల్ అయింది. 160 పిటిషన్స్. ఈ 160 పిటిషన్స్ ఏంటంటే 2022లో పిఎంఎల్ఏ యాక్ట్ ని ఛాలెంజ్ చేస్తూ అందుట్లో ఉన్నటువంటి సెక్షన్ 19 అరెస్ట్ అనేటువంటిది ఒకటి ఆర్బిటరీగా ఉంది. తర్వాత ఇన్నోసెన్స్ అనేటువంటిది అక్యూజ్డ్ ప్రూవ్ చేసుకోవాలి. బర్డెన్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అనేటువంటిది, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేటువంటిది ప్రాసిక్యూషన్ మీద లేదు, అక్యూజ్డ్ తన యొక్క ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవాలని 160 పిటిషన్స్ పడితే ఏది విజయ్ మదన్ లాల్ చంద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో 2022లో సుప్రీంకోర్టు వారి యొక్క త్రిసభ్య ధర్మాసనం, ముఖ్యంగా జస్టిస్ కన్విల్కర్ గారు, తర్వాత 2 జడ్జెస్ తో కూడినటువంటి మొత్తం 3 జడ్జెస్ తో కూడినటువంటి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆల్ ప్రావిజన్స్ ఆఫ్ పిఎంఎల్ఏ ఏదైతే ఉందో సెక్షన్ 3కి సంబంధించి, తర్వాత సెక్షన్ 45 ఏదైతే ఉందో ఒక వ్యక్తికి బెయిల్ ఇవ్వాలా లేదనేటువంటిది అది డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది ఒక ఇన్వాల్వ్మెంట్ ను బట్టి ఉంటుంది. అలాగే సెక్షన్ 4కు సంబంధించి, తర్వాత మిగతా సంబంధించినటువంటి అటాచ్మెంట్ అన్ని కూడా సెర్చ్, సీజరు, బెయిల్, తర్వాత ఇవన్నీ కూడా ఆ సంబంధించిన అన్ని స్ట్రింజెంట్ ప్రొవిజన్స్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఆ కేసులో ఒక విస్తృతంగా విచారించి ఒక వెర్డిక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏంటంటే పిఎంఎల్ఏ యాక్ట్ అనేటువంటిది ఇప్పుడు చాలా వెరీ పవర్ఫుల్ స్ట్రింజెంట్ యాక్ట్, ఒక తీవ్రమైనటువంటి అధికారాలు ఇచ్చారు. అంత మాత్రాన పిఎంఎల్ఏ అడ్డు పెట్టుకోననేటువంటిది ఏజెన్సీ ఏదైనా చేస్తానంటే కూడా ఏదైతే స్పెషల్ కోర్టు ఉందో స్పెషల్ కోర్టు ప్రతిది కూడా రీజన్స్ రికార్డ్ చేయాలి. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలన్నా, ఒక వ్యక్తికి సమన్స్ పంపించాలన్నా, ఒక వ్యక్తిని ప్రాసిక్యూట్ చేయాలన్నా దేర్ షుడ్ బి సఫిషియంట్ మెటీరియల్. ఆ మెటీరియల్ లేకుండా ఏదో నేమ్ సర్ఫేస్ అయినంత మాత్రాన్ని కూడా చేయటానికి ఉండదు. ఎందుకంటే మనకు కొన్ని చెక్స్ అనేటువంటి ఉన్నాయి, బ్యాలెన్సెస్ అనేవి ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఇది ఆర్టికల్ 22(1) క్లాజ్ అనేటువంటిది వైలేట్ కాదు, ఆర్టికల్ 19 వైలేట్ కాదని. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఈ టోటల్ కవిత కేసు అంతా కూడా అరుణ్ రామచంద్ర పిళ్ళై ఇచ్చిన స్టేట్మెంట్ మీదే ఆధారపడి ఉంది. కానీ రేపు విచారణకు వెళ్లబోయే ముందు వాంగ్మూలాన్ని వెనక్కు తీసుకుంటున్నట్టుగా కోర్టులో పిటిషన్ వేశారు. సో ఇది ఏ టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది? ఒకవేళ ఈడీ కోర్టు ముందు ఏ విధమైన వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది?
జనరల్ గా ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం ఏంటంటే పిల్లయ్య అనేటువంటి వ్యక్తిని గత డజన్ సార్లు పిలవడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ చేశారు. తర్వాత 9-10 సార్లు ఆయన స్టేట్మెంట్ కూడా 9-10 సార్లు మీరు నంబర్ చెప్పారు. ఐ డు నాట్ రిమెంబర్ బికాస్ మనం ఇది పర్టికులర్ కేసు డీల్ చేయట్లేదు కాబట్టి. ఏది ఏమైనప్పటికీ ఒక వ్యక్తి ఒక పోలీస్ ఏజెన్సీ గానీ లేకపోతే ఒక ఈడీకి గానీ ఒక సిబిఐ గానీ ఏదైనా ఒక దర్యాప్తు సంస్థలకి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అది ఒక ఆఫీసర్ ఇచ్చిందని చెప్తారు. నేను ఇవ్వలేదు బై ఫోర్స్ అంటే నేను ఇందాక చెప్పినాను మీకు, ఒక వ్యక్తి ఏ స్టేట్మెంట్ ఇచ్చినా వాలంటరీగా ఇవ్వాల్సి ఉంటుంది దర్యాప్తు అధికారి ముందు. ఆయన కోర్టు ముందు డిస్ప్యూట్ చేస్తే మాత్రం ఆ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కొంత వ్యాలిడిటీ అనేటువంటిది ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఎవరైతే ఒక అధికారి ముందు ఇచ్చారో ఆయన రేపు కోర్టు ముందు కూడా ప్రూవ్ చేయాలి, ఆయన ఎగ్జామిన్ చేస్తారు, తిరిగి ఆయనే దాన్ని రీఅఫర్మ్ చేయాలి. ఆ స్టేట్మెంట్ చేయకపోయినట్లయితే ఏమవుతుందంటే ఆ స్టేట్మెంట్ యొక్క వాల్యూ తగ్గుతుంది, దాని యొక్క ఎవిడెన్స్ వాల్యూ తగ్గుతుంది అనేటువంటిది అది చట్టంలో ఉన్నటువంటి పరిస్థితి. దేవి గారు రైట్. హైదరాబాద్ కేంద్రంగానే మొత్తం బీజాలు పడినట్టుగా ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. సౌత్ గ్రూప్ లో కీలక భాగస్వామిగా కవిత ఉన్నారని కూడా మరోసారి రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరును చేర్చింది. రేపు కవిత ఇంట్రాగేషన్ ఎదుర్కోబోతున్నారు. ఏం జరగబోతోంది? సో మనము విష్ణువర్ధన్ రెడ్డి గారితో మాట్లాడుతున్నాము. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ కవిత రేపు ఈడీ ముందు హాజరు కాబోతున్నారు. ఈడీ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఒక విమెన్ గా ఆమెకి ఏమైనా ప్రొటెక్షన్స్ ఉన్నాయా? దేవి గారు, ఒకటి, నో వన్ ఈజ్ అబోవ్ ది ల్యాండ్, నో వన్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ టు ద లా. ఈ దేశంలో అందరూ కూడా సమానమే. ఫస్ట్ ఇది పర్టికులర్ వ్యక్తిని మనం చూడలేము. యాజ్ ఒక అడ్వకేట్ గా నేను ఐ రెస్పెక్ట్ ద లా. యాజ్ అన్ అడ్వకేట్ గా వీ ఫైట్ ఫర్ ద జస్టిస్ అండ్ వీ ఫైట్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ద రైట్స్. కాబట్టి ఒకటి చెప్పగలను, సరే కొంతమంది విఐపీలు ఉన్నప్పుడు కొంత ప్రాముఖ్యత అనేది ఎక్కువ వస్తుంది. ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటిది ఎవరైనా ఒక కేసులో వాళ్ళకు సంబంధించినటువంటి కేసులో ఇన్ఫర్మేషన్ ఏదైనా ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఇచ్చినా లేదా ఇంకొక వ్యక్తి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు ఏదైనా సంభాషణలు కానివ్వండి, మెసేజ్లు కానివ్వండి, వాట్సాప్ రూపంలో కానివ్వండి, లేదా కన్ఫెషన్ చేసి పలానా దగ్గర మేము కలిసినాము లేకపోతే పలానా దగ్గర కాన్స్పిరసీ అయిందనేది ఎవరన్నా చెప్పుంటే ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి పవర్ ఉంది, అథారిటీ ఉంది పిలిచేది. ఎట్ ది సేమ్ టైం ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చినాయో ఖచ్చితంగా అటెండ్ కావాల్సిందే, అందులో సందేహం లేదు. కాకపోతే ఒక్క విషయం ఏంటంటే, ఏదో ఒక వేరే మోటివ్ తో గానీ లేదో పొలిటికల్ ఇంప్లికేషన్ తో కానీ ఒకవేళ ఏదైనా ఇటు మేబీ ఈడీ కానివ్వండి, స్టేట్ పోలీసు కానివ్వండి, లేకపోతే సిబిఐ కానివ్వండి, వాళ్ళు ఏదో చేసినా గానీ రేపు కోర్టు ముందు కూడా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఇన్వాల్వ్మెంట్ ని ఖచ్చితంగా ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ తో పలాని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పారు కవిత గారు అని చెప్పారు, పలాని కవిత గారు పలాని వాళ్ళని పలాని దగ్గర కలిశారు, పలాని సంబంధించినటువంటి మీటింగ్ అనేటువంటిది పలాని హోటల్లో ఎస్టాబ్లిష్ అయింది, లేకపోతే పలాని వీళ్ళందరూ కూడా లేకపోతే ఒక సిండికేట్ గా గ్రూప్ గా వీళ్ళ మధ్య డెలిబరేషన్స్ డిస్కషన్ జరిగినాయి. తర్వాత ఇంకేదైతే ఆరోపణ చేస్తున్నారో నియర్లీ 36 అక్యూజ్డ్ 171 సిమ్ కార్డ్స్ ఫోన్స్ డిస్ట్రాయ్ చేశారు, ఇంక్లూడింగ్ సిసోడి అని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తుంది. ఇవన్నిటికి సంబంధించి కూడా ప్రైమ్ ఆఫీసీ కేసు చూసి వీళ్ళకు కూడా ప్రతి వ్యక్తికి కూడా ఈ కిక్ బ్యాక్స్ తో సంబంధం ఉంది, తర్వాత ఈ స్కామ్ లో ఐదర్ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఆ క్రైమ్ ప్రొసీడ్స్ కూడా వీళ్ళకి రీచ్ అయినాయి, వీళ్ళ యొక్క సహకారంతో మిగతా వాళ్ళు కూడా అఫీషియల్ పవర్ ని అబ్యూజ్ చేశారు, మిస్యూజ్ చేశారు అనేటువంటిది చెప్పగలగాల్సి ఉంటుంది. రేపు జరగబోయేది నేను దేవి గారు నేనేమనుకుంటున్నానంటే యాజ్ అన్ అడ్వకేట్ గా నా అబ్జర్వేషన్ మీద రేపు ఖచ్చితంగా పోయినప్పుడు మీరు ఎప్పుడే అన్నారు పిల్లయ్య అనేటువంటి ఒక నిందితుడు లేకపోతే ఒక సాక్షి ఎవరైతే ఉన్నారో ఆయనని ఏమని ఇద్దరిని కన్ఫ్రాంటేషన్ చేస్తున్నారని. జనరల్ గా ఏంటంటే ఏదైనా ఒక కేసులో విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గానండి ఇంక్లూడింగ్ పోలీస్ ఎవరైనా ఒక ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి ఉన్నట్లయితే నేను పలానా ఇంకొక వ్యక్తిని కలిసినా పలానా దగ్గర కలిసినాను, లేదా వీడియో ఫుటేజెస్ లేకపోతే వాట్సాప్ మెసేజెస్ లేకపోతే ఫోన్ కు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇంకేమైనా డీలింగ్స్ ఉంటే ఆ ఇద్దరి యొక్క స్టేట్మెంట్స్ సెపరేట్ గా రికార్డ్ చేసి అతన్ని అడిగి ఈమెను అడిగి అతను ఈమె ఇద్దరు చెప్తుంది బేరీజ్ వేసుకొని కంపేర్ చేసుకొని అంటే వీళ్ళిద్దరు కూడా ఒక కొరాబరేటివ్ గా ఫ్యాక్చువల్ గా చెప్తున్నారా లేకపోతే డెలిబరేట్ గా ఇన్వాల్వ్ అయ్యి కూడా నేను కాదని చెప్పి డినై చేస్తున్నారా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటిది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్ నాట్ లెస్ దాన్ డెప్యూటీ డైరెక్టర్ ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ కెన్ ఎగ్జామిన్. అటువంటిది చేసి ఒకవేళ వాళ్ళకి కనుక వీళ్ళు చెప్తున్నటువంటి పొంతనలేని సమాధానాలు ఉన్నట్లయితే ఒకవేళ
ఆ పరిస్థితుల్లో ఖచ్చితంగా రేపు కోర్టు కూడా వాళ్ళు నివేదించవచ్చు. ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్, దీన్ని ఈసీఐఆర్ అంటారు. జనరల్ గా మనం పోలీస్ కేసులో రిమాండ్ కేస్ డైరీ అంటాం. ఎందుకంటే ఇది ఒక స్పెషల్ పీనల్ ఎనాక్ట్మెంట్ కాబట్టి, ఒక స్పెషల్ ఎనాక్ట్మెంట్ కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టెడ్ కేసెస్ అనేటువంటిది దాన్ని ఈసీఐఆర్ అంటాం. వాళ్ళు కోర్టుకి ఇచ్చేటువంటి సమాచారంలో కూడా ఫలాని పొంతన లేని విధంగా సమాధానాలు చెప్తున్నారు, బట్ వీళ్ళ మీద ఎవిడెన్స్ ఉంది అనేది కూడా చెప్పొచ్చు. సో నేనేమంటున్నానంటే కేవలం ఇన్వెస్టిగేషన్కి పిలిచినంత మాత్రాన ఇన్వాల్వ్మెంట్ కాకపోతే భయపడాల్సిన పని లేదు. ఒకవేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే ఏదో పొలిటికల్ ఇంప్లికేట్ చేయడానికి ప్రయత్నం చేసినా కోర్టు అనేటువంటిది చాలా స్పెసిఫిక్ గా మనకు ఒక డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉంది, ఒక ప్రొసీజర్ ఉంది, కంటెంప్లేట్ అయి ఉంది. ప్రతి ఒక్క నిందితుడు చెప్పిన సమాచారానికి ఇంకొక నిందితుడు చెప్పినటువంటి నేర వాంగ్మూలానికి రెండు కూడా కొరాబరేట్ అవుతుండాలి. కొరాబరేట్ అంటే ఆయన చెప్పింది ఇంకొకరి ఇన్వాల్వ్మెంట్ ఉందని ప్రూవ్ కావాలి, కానీ అంతేగాని ఒకవేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రేపు ఒకవేళ ఇన్ కేసు ఏదో మన పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నట్టుగా ఫాల్స్ ఇంప్లికేషన్ చేయడానికి ప్రయత్నిస్తే స్పెషల్ ట్రయల్ కోర్ట్ ఇస్ ఏ జ్యుడిషియల్ కోర్ట్ అండ్ ఇండిపెండెంట్ కోర్ట్ కాబట్టి ఏ మెటీరియల్ ఉంది గతంలో కూడా మనం చూసాం ఈ దేశంలో. అంటే నేను ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అగైన్స్ట్ ఎనీ ఏజెన్సీ. గతంలో ఇప్పటి వరకు కూడా మొన్న మధ్యనే పార్లమెంట్ లో ఒక ప్రశ్న అడగడం జరిగింది. ప్రతిభ అనేటువంటి మన కేంద్ర మంత్రి గారు ఒక ఆప్ ఆద్మీ ఎంపీ అడిగినటువంటి ప్రశ్నలో ఈ దేశంలో ఎన్ని కేసులైనా ఇప్పటి వరకు ఎన్ని అరెస్టులైనా అని చెప్తే జనరల్ గా ఏంటంటే మొత్తం 3010 మనీ లాండరింగ్ సెర్చెస్ అయితే ఫర్ ద లాస్ట్ 8 years 23 అక్యూజ్డ్ మాత్రమే కన్విక్ట్ అయ్యారని చెప్పేసి రాజ్యసభలో చెప్పడం జరిగింది. యాజ్ అండ్ టుడే 1055 ఈడీ ట్రయల్స్ ఈ దేశంలో పెండింగ్ ఉన్నాయి. సో నేనేమంటున్నానంటే కన్విక్షన్ రేటు కూడా చాలా తక్కువ ఉంది. సో అంత మాత్రాన పిలిచిన ప్రతిదీ వ్యక్తి పోలీసు వాళ్ళ ముందుకు కానీ, ఈడీ ముందుకు కానీ, సిబిఐ ముందుకు కానీ, ఇంకొక ఏజెన్సీ ముందుకు పోయినంత మాత్రాన అది నేరస్తులు అనుకోవడానికి లేదు. వాళ్ళు ఏదైనా ఏజెన్సీ కూడా దురుద్దేశంతో చేస్తే ఖచ్చితంగా అక్యూజ్డ్ కొన్ని రైట్స్ ఉంటాయి. రోల్ లేకుండా పొలిటికల్ ఇంప్లిమెంటేషన్ చేస్తే అప్ టు సుప్రీంకోర్టు వరకు డిఫరెంట్ రెమెడీస్ ఆర్ అవైలబుల్. క్వాష్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. దీంట్లో యాంటిసిపేటరీ బెయిల్ కూడా దే కెన్ గో. దేర్ ఇస్ నో ఎనీ బార్. ఏది కేసులో కనుక అక్యూజ్డ్ నాట్ గిల్టీ అని ప్రూవ్ చేసుకోగలిగితే యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇవ్వచ్చు. మన హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా అనేక కేసుల్లో కూడా గ్రాంట్ చేయడం జరిగింది. కాబట్టి రేపు జరగబోయేది నేను అనుకోవటం కన్ఫ్రాంటేషన్ చేస్తారు. రేపు రోల్ ఏమన్నా ఎస్టాబ్లిష్ అయితే ఒకవేళ పాత సంబంధించినటువంటి మీటింగ్స్ చెప్పినటువంటి అక్యూజ్డ్ చెప్పినటువంటి నేర ఒప్పుదోల, తర్వాత కాన్స్పిరసీ, తర్వాత ఈ యొక్క జాయింట్ లైబిలిటీ వీళ్ళందరూ కూడా జాయింట్ గా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయితే మాత్రం అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈమె రోల్ అనేది ఏమి లేకపోయినట్లయితే ఖచ్చితంగా బయటికి పంపిస్తారని ఒక సీనియర్ అడ్వకేట్ గా దిస్ ఇస్ మై ఇండిపెండెంట్ ఒపీనియన్. నాట్ సపోర్టింగ్ ద స్టేట్ గవర్నమెంట్, నాట్ సపోర్టింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఇట్స్ ఓకే. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఒకవేళ ఇంట్రాగేషన్ లో నాకు తెలియదు, వాళ్ళతో నాకు సంబంధం లేదు, ఈ డీల్ తో నాకు సంబంధం లేదు, అలా గనక ఒకవేళ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తే ఈడీకున్న అధికారాలు ఏంటండి? ఒకవేళ ఏదైనా నేరస్తులు అంటే కవిత గారిని ఇక్కడ పర్టికులర్గా వస్తే పక్కన పెడదాము, ఏదైనా, ఎందుకంటే మనం జనరలైజేషన్ చేసి చూడాలి. ఒక వ్యక్తిని మనం పర్టికులర్గా అప్పుడే శిక్ష వేస్తున్నారు, అప్పుడే అరెస్ట్ చేస్తున్నారు అనాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అన్లెస్ అండ్ అంటిల్ ది ఎలిగేషన్స్ ఆర్ ఎస్టాబ్లిష్ ఎవ్రీ పర్సన్ ఈస్ ప్రెజ్యూమ్ టు బి ఇన్నోసెంట్. కాబట్టి నేనేమంటున్నానంటే ఒకవేళ రేపు మీరు పర్టికులర్గా అడుగుతున్నారు కాబట్టి ఒక అడ్వకేట్ని కాబట్టి ఐఎమ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ది సొసైటీ. సో నాకు కూడా కొంత బాధ్యత ఉంది కాబట్టి మీరు అడుగుతున్న ప్రశ్న నేను కూడా అవాయిడ్ చేయలేను. నేనేమంటున్నానంటే ఒకవేళ రేపు కవిత గారిని పిలిచి ఆమె గనుక ఇగ్నోరెన్స్ నాకేమీ తెలియదు అంటే కొన్ని కేసుల్లో జనరల్గా ఏంటంటే అక్యూజ్డ్ నాట్ విత్ రిఫరెన్స్ టు కవిత, సమ్ అదర్ కేసెస్ లో జనరల్గా ఏంటంటే ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఈ కేసుతో మాకు సంబంధం లేదు, అసలు అవేంటో మాకు తెలియదు, అసలు మా ఇన్వాల్వ్మెంటే లేదు, అసలు వాళ్ళేంటి అబ్బాయి మాకేం తెలియదు అంటారు. అన్నంత మాత్రాన ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు వాళ్ళు కూడా కంపేర్ చేస్తారు, వెరిఫై చేస్తారు. గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏంటి, గతంలో ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏ రకంగా ఉంది, ఏ అక్యూజ్డ్ మీద ఏముంది, వీళ్ళందరూ కలిసి ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కనుక ఏదైతే ఈడీ చెప్తుందో ఇప్పుడు సమన్స్ ఇచ్చిండ్రంటే కొంత ప్రైమాఫేసీ కేసు ఉంటేనే సమన్స్ ఇస్తారు. ప్రైమాఫేసీ కేసు లేకపోతే ప్రతి ఒక్కరు కోర్టుకు వెళ్ళొచ్చు, స్టే తీసుకొని రావచ్చు. ప్రైమాఫేసీ అంటే ఎక్కడైనా కలవటం అన్నా జరిగి ఉండాలి, ఏదైనా సంథింగ్ జరిగితేనే జనరల్గా సమన్స్ వస్తాయి. ఆ సందర్భంలో రేపు ఈమె మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఈమె అంటే నేను కూడా మీడియాలో చూసిన
నేను కొంతమంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ కాల్ చేయటం జరిగింది, ఫ్రెండ్స్తో కలవటం జరిగింది, మాట్లాడటం అని. కేవలం ఫ్రెండ్స్ గానే కలిసి ఉన్నట్లయితే, ఇంకొక ఈ నేరానికి సంబంధం లేకుండా ఉంటే ఖచ్చితంగా ఏ రకమైన ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ కాదు. ఒకవేళ మీరు అన్నారు, ఇప్పుడే అన్నారు, ఆమె గనుక ఏమి కూడా కోఆపరేట్ చేయకపోతే, ఇన్వాల్వ్మెంట్ అయి కూడా నేను లేను, నాకు సంబంధం లేదంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ బీయింగ్ ఏ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీగా వాళ్ళ ముందున్నటువంటి ఇప్పటిదాకా ఏం ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఏ నేరస్తుడు ఏ అక్యూజ్డ్ ఏం చెప్పారు, ఏ మెటీరియల్ కలెక్ట్ చేశారు, ఇవన్నీ కూడా కంపేర్ చేసుకొని బేరీజ్ వేసుకొని ఈమె డెలిబరేట్గా చెప్తుంది, నువ్వు పలానా హోటల్కి ఎందుకు పోవని అడుగుతారు. సో ఆ రోజు 3-4 అక్యూజ్డ్ ఉండి ఉంటారు ఈ సంబంధించిన వాళ్ళు. ఈమె ప్రూవ్ చేసుకోవాలి, నేను పోయింది ఈ యొక్క లిక్కర్ ఇష్యూకి సంబంధించి చర్చించడానికి కాదు, నేను ఫ్రెండ్లీగా పోయాను అనేది. సో అగైన్ ఒక ప్రశ్నకి మళ్ళీ 10 ప్రశ్నలు వస్తాయి ఒక జవాబుకి. అందుకని జాగ్రత్తగానే మనం ఏదున్నా కానీ ఏ అక్యూజ్డ్కైనా నిజం చెప్తే జనరల్గా ఏంటంటే 10 క్వశ్చన్స్ అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. అందుకని నేనేమంటున్నానంటే, రేపు వాళ్ళ దగ్గర ఏమైనా నాకు తెలియదని చెప్తే ఈడీ ఖచ్చితంగా అన్ని కంపేర్ చేసుకొని కన్ఫ్రంటేషన్ చేస్తున్నటువంటి మిగతా అక్యూజ్డ్ని ప్రైమా ఫేసీ కేసు ఉందని తెలిస్తే ఇవన్నీ బేసింగ్ ఆన్ దట్ దే కెన్ టేక్ యాక్షన్. ఆమె లేదని కనుక ప్రూవ్ చేసుకోగలిగితే షీ విల్ బి లెట్ ఆఫ్ ఫ్రీ. This is the procedure CBI నోటీసులకు ED tomorrow, as far as my knowledge is concerned, as far as PMLA Act provisions are concerned. ఎస్, అలాగే సిబిఐ ఆల్మోస్ట్ వచ్చింది, 6 గంటల పాటు విచారణ జరిపింది, కొన్ని స్టేట్మెంట్స్ రికార్డ్ చేసింది, కొన్ని ఎవిడెన్సెస్ కు సంబంధించి సిఆర్పిసి 91 కింద కూడా ఎవిడెన్స్ డిస్ట్రాయ్ కి సంబంధించి కొన్ని ఎవిడెన్స్ కలెక్షన్స్ కి సంబంధించి కూడా కొన్ని తీసుకుంది. అయితే సిబిఐ దగ్గర చెప్పినటువంటి స్టేట్మెంట్ ను ఈడీ దగ్గర మార్చొచ్చా అండి? ఈ రెండింటి మధ్య కోఆపరేషన్ ఎలా ఉంటుంది? జనరల్ గా ఒక పర్ఫెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే జనరల్ గా 2 ఏజెన్సీస్ ప్యారలర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఏ కేసు అయినా, ఒక కేసులో పర్టికులర్ గా జనరల్ గా ఏదైనా ఒక మెటీరియల్, ఈ 2 కూడా కాంట్రడిక్టరీ ఉండొద్దు ఏజెన్సీస్ కి మధ్య. ఒకవేళ సిబిఐ కలెక్ట్ చేసినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ కానీ ఇంకొకటి కానీ మళ్ళీ ఇక్కడ కొరాబరేట్ కాలేదనుకోండి, 2 ఏజెన్సీస్ కూడా కొంత తప్పుడుగా పోతున్నటువంటి ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది కోర్టు ముందు. అందుకని అక్కడ ఏమైతే ఎవిడెన్స్ కలెక్ట్ అయిందో ఆ ఎవిడెన్స్ బేసిస్ మీద ఇప్పుడు సిసోడియాను కూడా మొన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేసింది, అతను సిబిఐ కేసులో అరెస్ట్ అయి ఉండగా ఆ సమయంలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కోసం పర్టికులర్ గా కస్టడీ తీసుకోవడం జరిగింది. సో నేనేమంటున్నానంటే జనరల్ గా 2 కూడా కేంద్ర సంస్థ, దర్యాప్తు సంస్థలు కాబట్టి ఒకరి ఇన్ఫర్మేషన్ ఇంకొకరు షేర్ చేసుకుంటారు, కాంట్రడిక్షన్స్ ఉండవు. నాకు తెలిసినంత వరకు సిబిఐ కోర్టు ముందు ఏమైతే ఫైల్ చేశారో ప్రతి డాక్యుమెంట్ కూడా ఎగ్జామిన్ చేస్తారు. అది రిమాండ్ కేస్ డైరీ కానివ్వండి, కన్ఫెషన్ స్టేట్మెంట్ కానివ్వండి, సెర్చ్ అండ్ సీజర్స్ కి సంబంధించి ఇంకేదైనా ఎవిడెన్స్ కి సంబంధించి కాంట్రడిక్షన్స్ అయినట్లయితే అది అక్యూజ్డ్ కి బెనిఫిట్ అవుతుంది, తద్వారా కేసులు వీగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి 2 కేంద్ర సంస్థలే 2 కూడా ఢిల్లీలోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ కోఆపరేషన్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెండింటి మధ్య కాంట్రడిక్షన్ ఉంటుందని నేను అనుకోను. సో దిస్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ విల్ సప్లిమెంట్, విల్ హెల్ప్, విల్ అసిస్ట్ ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కాబట్టి కొలాబరేషన్ గానే పోతారు నాకు తెలిసినంత వరకు. ఎగ్జాక్ట్లీ, కొలాబరేషన్ గా పోయినా ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. 2 దర్యాప్తు సంస్థలు, ఇటు సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ప్యారలర్ గా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ కూడా ఉంది. సిసోడియా ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు, ఇప్పుడు పిళ్ళై అండ్ కవిత, ఈ ముగ్గురిని కలిపి ఇంట్రాగేషన్ చేయడానికి ఒకే దగ్గర కూర్చోబెట్టడానికి అవకాశం ఉంటుందండి? ఖచ్చితంగా రిమాండ్ కేస్ పీరియడ్ లో ఎప్పుడైతే పోలీస్ కస్టడీ అనేటువంటి తీసుకుంటారు జనరల్ గా పోలీస్ వాళ్ళు, ఎందుకంటే 24 అవర్స్ లో ఎవరైతే ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారో ఆ టైంలో ఇన్వెస్టిగేషన్ సమయం సరిపోదు. కాబట్టి ఏదైనా సీజ్ చేయటానికి, లేకపోతే ఇంకా డీటెయిల్స్ తీయటానికి, లేదా ఇంకేదైనా డిస్కవరీ ఆఫ్ ద ట్రూత్స్ పర్టైనింగ్ టు ద కేస్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి అప్పుడు ముగ్గురును కూడా పోలీస్ కస్టడీ అడిగి ఏది విత్ ఇన్ టైంలో 15 days లోపలనే అడగాల్సి ఉంటుంది కస్టడీ అనేటువంటిది. బియాండ్ 15 days ఈజ్ నాట్ పర్మిసిబుల్. ఐ థింక్ సిసోడియా విత్ ఇన్ 15 days ఉంటే, ఒకవేళ ఇన్ కేస్ ఎవరైతే రేపు అటెండ్ అవుతున్నారో అరెస్ట్ అయితే
ఇఫ్ నాట్ ఐఎమ్ సేయింగ్ అరెస్ట్ అయితే అప్పుడు మీరు అడుగుతారు, యూ కెన్ డైరెక్ట్లీ సే వాళ్ళు రేపు ముగ్గురిని కూర్చోబెడతారు అని. ఒకవేళ రేపు అరెస్ట్ కాకుండా కూడా ఆమెను పిలుస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు అతన్ని మళ్ళీ ఇప్పుడు పోలీస్ కస్టడీలో లేడు కాబట్టి ఆయనతో కన్ఫ్రంటేషన్ పాసిబుల్ కాదు, పిల్లయ్యతో పాసిబుల్ అవుతుంది. వీళ్ళ చేసిన తర్వాత సిసోడియా ఏం చెప్పారు, వీరి రోల్ ఏమైనా ఉందా చూసిన తర్వాత ప్రొసీడ్ అవుతారు నాకు తెలిసినంత వరకు. అలాగే సిబిఐ నోటీసులు ఇచ్చింది, సిబిఐ విచారణను కవిత ఎదుర్కొన్నారు. అప్పుడు ఇంటికి వచ్చి ఆమెను విచారణ జరిపారు 6 గంటల పాటు. కానీ ఈడీ విషయంలో కూడా ఆమె ఒక అప్పీల్ చేశారు, తను ఒక మహిళని కాబట్టి తనకు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయని. కానీ ఈడీ ఎందుకు హానర్ చేయలేదు? దేవి గారు నన్నే అడుగుతున్నారు? మిమ్మల్నేనండి. అంటే ఈడీకి ఉన్నటువంటి ప్రత్యేకమైన ఏంటి అంటే విమెన్ కి ప్రివిలేజెస్ ఉండవా? మాట చెప్పారు, నేను ఇందాక ఒకటే చెప్పాను, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అండి. పర్టికులర్ గా ఎవరైనా ఒక వ్యక్తి మీద ఒక ఎలిగేషన్స్ అంటే రెండు ఇన్వెస్టిగేషన్ సంస్థలే కదా, రెండు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కదా, ఈ డిఫరెన్స్ ఏంటి? ఎమ్మెల్యే ఆర్ చీఫ్ మినిస్టర్ హూఎవర్ ఇట్ మే బి ఆర్ ఈవెన్ ద సెంట్రల్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్. నేనేమంటున్నానంటే ఎవరైనా ఉమెన్ అనేటువంటి ఎక్సెప్షన్స్ ఎప్పుడు కూడా ఉండవు. ఇటువంటి పర్టికులర్ కేసెస్ లో ఒక వ్యక్తి మీద ఒక నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నప్పుడు, ఇట్ మే బి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేస్ ఆర్ సిబిఐ కేస్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కేస్ ఆర్ 420, 120B ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఉన్నప్పుడు ఏమైతుందంటే, నేను మహిళని ఈ రోజు నేను ఇన్వెస్టిగేషన్కి రావటాను అనేటువంటి ఒక ఇమ్యూనిటీ కానీ ప్రివిలేజ్ కానీ ఈ దేశంలో ఏ మహిళకు ఉండదు. ఖచ్చితంగా ఆల్ ఆర్ ఈక్వల్, ఎదర్ ఇట్ మే బి మేల్ ఆర్ ఫీమేల్. ఓన్లీ ఒక జువెనైల్స్ కి, బాల నేరస్తులకు మాత్రం చిన్న చిన్న ఎక్సెప్షన్స్ ఉంటాయి. అందరు మేజర్స్ కూడా దే ఆర్ ఈక్వల్లీ లయబుల్ టు అటెండ్ బిఫోర్ ది పోలీస్ ఆర్ సిబిఐ ఆర్ ఈడీ ఎనీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఖచ్చితంగా కాకపోతే ఒక రిక్వెస్ట్ చేసుకోవచ్చు, మహిళగా నాకు నేను అంటానికి లేదు, నాకు ప్రియాక్యుపై ఉన్నాను, లేదా ఈ 2-3 రోజులు నేను రాలేను, 15కి వస్తాను అనేటువంటిది ఒక వెసులుబాటు చేయొచ్చు. ఒకవేళ ఈడీ కనుక రిజెక్ట్ చేసింది అనుకోండి, కోర్టుకి వెళ్ళొచ్చు, నాకు ప్రియాక్యుపైడ్ ఉంది, నేను పలానా ది పొలిటికల్ లీడర్, లేకపోతే కొంత నేను ఎమ్మెల్సీ, కొన్ని పబ్లిక్ యాక్టివిటీస్ ఉన్నాయి, లేకపోతే నాకు కొంత టైం కావాలని అంటే ఒక 2-3 డేస్ కన్సిడర్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ హ్యాపన్. అంతేగాని ఉమెన్ అని, ఉమెన్కి ఎక్కడ ఉంటాయి, ఉమెన్కి కొన్ని ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి, లేకపోతే ఇంకొకటి ఉంటాయి. కానీ పర్టికులర్ గా ఇక్కడ నేరం అంటే నేర ఆరోపణలు, ఐ డోంట్ సే దాట్ ఎనీ ఉమెన్ కెనాట్ క్లెయిమ్ ఎనీ ప్రివిలేజ్ ఆర్ ఇమ్యూనిటీ ఫ్రమ్ ద లా. ఓన్లీ గవర్నర్స్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, జడ్జెస్, దీస్ ఆర్ ఆల్ ఎక్సెప్షనల్ క్లాసెస్ ఇన్ అవర్ కంట్రీ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరయ్యేటువంటి కవిత, బీఆర్ఎస్ లీగల్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. దానికి యాక్సెప్టెన్సీ ఉంటుందా అండి? ఈడీ లాయర్ల సమక్షంలో వాంగ్మూలాన్ని రికార్డ్ చేసే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో, ముఖ్యంగా ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఎక్సెప్ట్ పర్మిషన్ లేకుండా ఎవరిని కూడా ఎలో చేయరు. అడ్వకేట్స్ కెన్ అసిస్ట్, ఇట్స్ అ లీగల్ రైట్. ప్రతి అక్యూజ్డ్ కూడా టు టేక్ ద లీగల్ ప్రొటెక్షన్ అండ్ లీగల్ అసిస్టెన్స్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్, ఇట్ కెనాట్ బి డినైడ్. బట్ అది ఎప్పుడంటే ఒక బెయిల్ టైంలో కానివ్వండి, పోలీస్ కస్టడీలో టైంలో కానివ్వండి, లేకపోతే ఒక కోర్టులో పిటిషన్స్ వేయటం కానివ్వండి, లేకపోతే క్రాస్ ఎగ్జామినేషన్ అప్పుడు, ట్రయల్ అప్పుడు. కానీ ఒక వ్యక్తిని విచారణకు పిలిచినప్పుడు నేను నా అడ్వకేట్స్ తోటి పోవచ్చు, ఖచ్చితంగా ఢిల్లీ పోవచ్చు, ఎవరి తరపునైనా పోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళకి రైట్స్ ఉంటాయి. 100% ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్. అండ్ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ షుడ్ ఎన్ష్యూర్ ది అడ్వకేట్ అసిస్టెన్స్ రైట్స్ టు హూఎవర్ ఇట్ మే బి ద విట్నెస్ ఆర్ అక్యూజ్డ్, హూఎవర్ ఈస్ కాల్డ్. కాకపోతే నేను నాతో పాటు లోపలికి తీసుకెళ్తా, నేను అంటే ఆమెను కాదు, జనరల్గా చెప్తున్నాను, ఏదైనా ఒక అఫెన్స్ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు నేను లోపలికి వెళ్ళి ఈడీ ఆఫీసర్స్ ముందు నా పక్కన ఒక డజన్ లాయర్లు ఉంటారు, లేకపోతే నేను మధ్యలో ఉంటానంటే దట్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఏ స్పెసిఫిక్ మోడ్ ఆఫ్ ప్రొసీజర్. అది ఎందుకు అంటున్నానంటే, వాళ్ళకి రావాల్సిన సమాచారం కావాలంటే కొంత భయంగా, కొంత దే విల్ యూజ్ సర్టెన్ మోడ్స్. ఏమనంటే, నువ్వు చెప్పకపోయినట్లయితే మా దగ్గర ఉన్నాయని కొంత వాళ్ళు ఒక రకమైనటువంటి భయంలో పెట్టి మాత్రం అడుగుతారు. అప్పుడే సమాచారం వస్తుంది. చాయ్ కాఫీ జ్యూస్ ఇచ్చి మీరు పలానా విషయం చెప్తారంటే ఎవరు చెప్తారు? చెప్పరు కదా. సో మా దగ్గర పలానా సమాచారం ఉంది, నువ్వు చెప్పకపోతే అరెస్ట్ చేస్తాం, బెయిల్ ఇవ్వమని ఖచ్చితంగా బెదిరిస్తారు. మా క్లయింట్స్ని కూడా బెదిరిస్తుంటారు. అంత మాత్రాన భయపడి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇన్వాల్వ్ అయితేనే ఫ్యాక్ట్ చెప్పాలి. కాబట్టి ఆమెకైతే అడ్వకేట్స్ మాత్రం ఖచ్చితంగా ఎలో చేయరని దిస్ ఇస్ మై అబ్జర్వేషన్ అండ్ మై ఒపీనియన్.
ఎమ్మెల్సీ కవిత ముందు ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అండి? అంటే కొన్ని స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి, యాంటిసిపేటరీ బెయిల్ కి అప్లై చేయొచ్చు, లేకపోతే డిఫరెంట్ వెర్షన్స్ వినిపిస్తున్నాయి. సో ఆమె ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఖచ్చితంగా ఎమ్మెల్సీ కవిత గారికి ఒక సిటిజన్కి ఏమున్నాయో అన్ని హక్కులు కూడా ఆమెకున్నాయి. మొట్టమొదటిగా ఒక ఇన్నోసెంట్ గా ఆమె గనక భావించున్నట్లయితే ఖచ్చితంగా షీ కెన్ అప్రోచ్ ద కోర్ట్. రేపు ఆమె అయితే కోఆపరేట్ చేస్తున్నారు, ఎందుకంటే మొన్న కూడా ఏదో ఐ థింక్ లాస్ట్ టైం కూడా సంథింగ్ సమాచారం అడిగినట్లుంది. సో మళ్ళీ కూడా పోతున్నారు కాబట్టి ఇప్పుడు దాకా కోర్టుకు వెళ్ళలేదంటే ఆమె షీ వాంట్స్ టు కోఆపరేట్ విత్ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్. ఒకవేళ రేపు పోయిన తర్వాత మళ్ళీ ఆమెను పంపించేశారనుకోండి, ఆమెకి డౌట్ వచ్చిందనుకోండి, లేదు నన్ను అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది, నన్ను బెదిరిస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారంటే ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళొచ్చు, యాంటిసిపేటరీ బెయిల్ అడగొచ్చు. ఏ బేసిస్ మీద అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏ అక్యూజ్డ్ కూడా నాకు అమౌంట్స్ ఇచ్చినట్టు ఎక్కడ కూడా ప్రూఫ్ లేదు, లేకపోతే నేను ఇన్వాల్వ్ అయినట్టు క్రైమ్ లో ఎక్కడున్నట్టు లేదు, ఇదంతా పొలిటికల్ వెండెట్టా చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. లేదంటే కూడా కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు ముందు కూడా ఖచ్చితంగా ఈడీ అయినా ఈజ్ నాట్ అబౌవ్ ది లా బిఫోర్ ది హైకోర్ట్ ఆర్ ద సుప్రీం కోర్ట్ ఆర్ ది స్పెషల్ కోర్ట్. దే ఆర్ బౌండ్ టు ప్లేస్ ది ఎంటైర్ రికార్డ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఇన్వెస్టిగేషన్ డన్ సో ఫార్. ఇప్పటి వరకు ఉన్నటువంటి కేసులో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఏంటి, ఎవరి మీద ఏం ఆరోపణలు ఉన్నాయి, వాట్ ఈస్ ద రికార్డ్, వాట్ ఈస్ ద కేస్ రికార్డ్, అవన్నీ చూసిన తర్వాత నిజంగానే రూల్ లేకపోతే యాంటిసిపేటరీ విల్ బి గ్రాంటెడ్, లేదంటే క్వాష్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది పిఎంఎల్ఏ యాక్ట్ అయినంత మాత్రాన ప్రతి కేసు కూడా వీ కెనాట్ సీ, అది యాక్ట్ బై నేమ్ చూడలేము. బికాస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద రోల్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్, ఒక వ్యక్తి ఏం చేశారు ఈ కేసులో, ఎంత రోల్ ఉంది అనేటువంటిది ఖచ్చితంగా ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ టు ప్రూవ్ బిఫోర్ ద కోర్ట్ అండ్ టు ప్లేస్ బిఫోర్ ద కోర్ట్. ఖచ్చితంగా ఒక ఇది కాకపోతే ఏంటంటే పిఎంఎల్ఏ యాక్ట్ లో మాత్రం ఇన్నోసెన్స్ అనేది ప్రూవ్ చేసుకోవాల్సింది. అక్యూజ్డ్ అని చెప్పేసి ఇది ఒక సెపరేట్ యాక్ట్. అదే మనం ఐపీసీ అఫెన్సెస్ అనుకోండి, ఒక అటాక్ కానివ్వండి, మర్డర్ కానివ్వండి, డెకాయిటీ కానివ్వండి, ట్రెడిషనల్ అఫెన్సెస్ లో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఆల్వేస్ లైజ్ ఆన్ ద ప్రాసిక్యూషన్. పోలీసు వాళ్ళు కేసు వేసి ప్రూవ్ చేయాలి ప్రాసిక్యూషన్. వాడు సైలెంట్ గా నిలబడతాడు అక్యూజ్డ్ బోన్ లో, వాడు ఏం మాట్లాడిన అవసరం లేదు, వాళ్ళు ప్రూవ్ చేయడం ఫెయిల్ కాబట్టి కేసు కొట్టేస్తారు. కానీ ఇక్కడ బికాస్ సుప్రీంకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం ఏం వాదించిందంటే విజయ్ మదన్ లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, ఈ కేసులో అమెండ్మెంట్స్ ఏదైతే తెచ్చినామో ఇన్నోసెన్స్ ఆఫ్ అక్యూజ్డ్ హస్ టు బి ప్రూవ్డ్ బై ది అక్యూజ్డ్, అక్యూజ్డే ప్రూవ్ చేసుకోవాలి నేను, ఎందుకంటే ఇవి మనీకి సంబంధించినటువంటి క్రైమ్ ప్రొసీడ్స్ కి సంబంధించినవి. ఈ క్రైమ్ ప్రొసీడ్స్ అనేటువంటి కొన్ని హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ అమౌంట్, అది ఇట్ విల్ ఎఫెక్ట్ ది ఎంటైర్ కంట్రీ ఎకానమీ అండ్ సవర్నిటీని ఆర్గ్యూ చేసినప్పుడు సుప్రీంకోర్టు కూడా అప్హెల్డ్ చేసింది. నేర ఆరోపణలున్న వ్యక్తే ఈ కేసులో ముఖ్యంగా ఇన్నోసెన్స్ అనేది. అంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇక్కడ చాలా టిపికాలిటీ కనపడుతోంది. అంటే రేపు విచారణకు కవిత వెళ్లబోయే ముందు ఏదైతే కవిత బినామీనని చెప్పిన అరుణ్ రామచంద్ర పిల్లై తన వాంగ్మూలాన్ని స్టేట్మెంట్ ని వెనక్కు తీసుకున్నాడు. సో ఇప్పుడు రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. ఈడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, కోర్టు యాక్షన్ ఏంటి? ఈడీ ఏం చెప్తుందంటే పిల్లకి సంబంధించి లేదు మా దగ్గర ఇచ్చాడు, ఇప్పుడు రీట్రాక్ట్ అవుతున్నాడు అంటే ఆయన చెప్పింది ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాడు డెలిబరేట్ గా ఇన్ ఆర్డర్ టు హెల్ప్ సమ్మన్ అని చెప్పొచ్చు. కానీ ఈ యొక్క స్టేట్మెంట్ కొంత ఎవరైతే ఉన్నారో కవిత గారు కానివ్వండి, ఇంకోరు కానివ్వండి, హూ ఎవర్ ఇట్ మే బి, సో కొంత హెల్ప్ అవుతుంది. ఎందుకంటే బలాత్కారంగా బలవంతంగా నా స్టేట్మెంట్ తీసుకున్నారన్నప్పుడు కొంత వాదనకి ఎవరైతే ఇప్పుడు వీళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కౌన్సిల్స్ ఈడీ అనేటువంటిది మమ్మల్ని కొంత మిస్యూజ్ చేస్తుంది, లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని కోర్టు ముందు వాదించేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది నేను అబ్జర్వేషన్ గా చూస్తున్నాను. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఫైనల్లీ కంక్లూడ్ చేసే ముందు మీరు చాలా కేసెస్ చూశారు, అయితే అసలు ఈ కేసు ఏ టర్న్ తీసుకుంటుంది, బేసిక్ గా అసలు బినామీ అనేది ఎలా ప్రూవ్ చేయగలుగుతారు అసలు ఫైనల్లీ బ్రీఫ్ గా? జనరల్గా ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేటువంటిది ఇది ఒకటి మన ఇండియాలో కాదు, ప్రపంచవ్యాప్తంగా క్రైమ్ ప్రొసీడ్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక డ్రగ్ ట్రాఫికింగ్ కానివ్వండి, మాఫియా మనీ కానివ్వండి, ఫస్ట్ ది యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఫర్ దట్ పర్పస్ 2002లో మన యొక్క పార్లమెంటు. తర్వాత ఏమైందంటే 2019లో మోడీ గవర్నమెంట్, పర్టికులర్ గా ప్రధానమంత్రి గారి యొక్క ఈ గవర్నమెంట్ ఏదైతుందో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. ఏమనంటే కొత్త యాడ్ చేశారనమాట ఇవన్నీ కొన్ని సంబంధించినటువంటి ఏదైతే ఉందో రెట్రాస్పెక్టివ్ గా 2002 ముందుకున్నటువంటి ఒక
క్రైమ్ ప్రొసీడ్స్ కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ అఫెన్స్ అని. కాబట్టి నేనేమంటున్నానంటే బినామీ అనేటువంటిది ఇక్కడ బినామీ సమస్య కాదు. ఇక్కడ అంటే బినామీ అంటే ఒకరికొకరు ఇక్కడ హెల్ప్ చేసుకున్నారు అనేటువంటిది ఎలిగేషన్స్ గా చూపిస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కానీ అది ప్రూవ్ చేయాలి. బినామీ అనేటువంటిది ప్రూవ్ చేయాలంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి తరపున అతను యాక్ట్ చేసినట్టుగా, అతను తరపున పని చేసినట్టుగా, తర్వాత వాళ్ళ బెనిఫిట్ కోసం చేసినట్టుగా ఏ రకంగా చేశారు, మనీ ఏ రకంగా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అయింది, తర్వాత మిస్యూజ్ ఏ రకంగా జరిగింది, లిక్కర్ పాలసీలో లూప్ హోల్స్ ఏ రకంగా చేయగలిగారు, తర్వాత ఓవరాల్ గా కిక్ బ్యాక్స్ ఎంత ఉన్నాయి, ఎవరి నుంచి ఎంత ఎవరికి అందిని అనేది కాంక్రీట్ గా చేయాలి. ఎందుకంటే వేగ్ ఎలిగేషన్స్ హ్యావ్ నో ప్లేస్ ఇన్ ది ఐజ్ ఆఫ్ లా. ఏదైతే అసందిగ్ధమైనటువంటి ఆరోపణలకు చట్టంలో ఎప్పుడు కూడా స్థానం ఉండదు. ఒకవేళ అరెస్ట్ లెవెల్లో చేయగలిగినా ఇది ఈ గవర్నమెంట్ అయినా ఇంకో గవర్నమెంట్ అయినా అల్టిమేట్ గా ట్రయల్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ట్రయల్లో ఖచ్చితంగా ప్రతి ఎవిడెన్స్ కూడా మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేస్తుంది ట్రయల్ కోర్టు. ప్రతి విట్నెస్ ను కూడా మళ్ళీ రీ ఎగ్జామిన్ చేస్తారు, క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. వాట్ ఈస్ ద మెటీరియల్, ప్రతి అఫెన్స్ ఎలిగేషన్ ఏదైతే ఇచ్చారో ఆ సెక్షన్ ప్రూవ్ చేయాలంటే ఆ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ సెక్షన్ కి సంబంధించి ఖచ్చితంగా ఇందులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ, పిఎంఎల్ఏ యాక్ట్ లో ఉన్నటువంటి ప్రావిజన్స్ ఇవన్నీ కూడా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అదే సిబిఐ అయితే అందులో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రతిది కూడా ఎవరి నుంచి ఎవరికి అందింది అనేది బియాండ్ రీజనబుల్ డౌట్, అంటే ఒక సందిగ్ధానికి కూడా తావు లేకుండా ప్రూవ్ చేయగలిగితేనే అప్పుడు కేసు అనేటువంటిది ఒక కంక్లూజన్కి వచ్చి శిక్షలు పడతాయి. లేకపోతే ఇప్పుడు అదే మీకు చెప్పినాను, మొత్తం ఇన్ని కేసుల్లో 31 కేసెస్ సో ఫార్ కన్విక్షన్స్ ఆర్ గివెన్, 3010 సెర్చెస్ సో ఫార్ ఫర్ ద లాస్ట్ 80 years. సో ఇప్పటికీ 1155 ట్రయల్స్ ఏదో జరుగుతున్న ఈడీ కేసెస్. ఖచ్చితంగా కన్విక్షన్ రేటు చాలా తక్కువగా ఉంది. కాబట్టి అంటే స్ట్రింజెంట్ గా ఉన్నా కానీ సరైనటువంటి సాక్ష్యాధారాలు ఉండట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏజెన్సీకి కూడా ఒక బాధ్యత ఉంటుంది. దే హ్యావ్ టు ఫాలో ద రూల్ ఆఫ్ లా, నో వన్ ఈజ్ అబోవ్ ది లా. రేపు కోర్టు కూడా వాళ్ళు రెస్పాన్సిబుల్ ఉంటారు. ఎట్ ది సేమ్ టైం అక్యూజ్డ్ ఆల్సో మస్ట్ డిస్క్లోజ్ ద రియల్ ఫ్యాక్ట్స్. ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉంటే సహకరించినట్లయితే బాగుంటుంది. లేకపోతే అక్యూజ్డ్ ఇబ్బంది పడతారు. తప్పుడు కేసు పెడితే రేపు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లైక్ రాజా కేసులో, కనిమల్లి కేసులో ఏం జరిగిందో మళ్ళీ ఎక్విటల్స్ జరుగుతాయి. కాబట్టి అట్లా లేకుండా చూడాలంటే పొలిటికల్ వెండెట్ అనేది ఉంటే చట్టం ముందు నిలబడదనేటువంటిది దిస్ ఇస్ మై ఒపీనియన్. ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. మొత్తంగా రేపు ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందు హాజరు కాబోతున్నారు. ఎటువంటి ప్రశ్నలు సంధించబోతున్నారు? ఇప్పటికే అరుణ్ రామచంద్ర పిళ్ళై తాను బినామీగా ఒప్పుకున్నారు. అయితే తన వాంగ్మూలాన్ని వెనక్కు తీసుకుంటున్నట్టుగా రౌజ్ రెవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. సో ఈడీ ఎలా రెస్పాండ్ కాబోతోంది, రేపు ఏ ప్రశ్నలు సంధించబోతోంది, రేపు 11 గంటలకు ఏం జరగబోతుంది, రేపు ఉదయం 6 గంటల నుంచి మినిట్ టు మినిట్ ఎన్టీవీ ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తుంది. కీప్ వాచింగ్ ఎన్టీవీ.